ఈ మధ్య గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు విమర్శలు అయితే సర్వసాధారణంగా కొన్నిసార్లు వస్తుంటాయి. ఇవి వివాదాస్పదంగా కూడా మారతాయి. గతంలో మనం చూసిండే మన నిత్యానంద స్వామి ఉండే. నిత్యానంద స్వామి ఆశ్రమంలో చాలామంది బ్రహ్మచారులు ఉండేటోళ్ళు. ఇక అందులో ఓ అమ్మాయి తండ్రి కేసు కూడా పోలీస్ కేసు కూడా చేసినటువంటి నేపథ్యం ఉండే. తమ పిల్లల్ని బందీలుగా బానిసలుగా చేసుకున్నారు అన్నటువంటిది. అంటే మంచి మంచి పొజిషన్లో ఉన్నలను ఆ మాయా మాటలతోటి ఆ మత్తులోకి ఆ ఊబీలోకి దింపి వాళ్ళని సన్యాసులుగా మారుస్తున్నారు అన్నటువంటిది ఆరోపణలు కూడా చేసిండే గతంలో. ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా ఇక మద్రాస్ కోర్టు దీని మీద సీరియస్ అయితే రెస్పాండ్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇక జగ్గి వాసుదేవ్ కూతురు సద్గురు జగ్గి వాసుదేవ్ కూతురు వచ్చేసి ఆమెకి పెళ్లి చేసిండు. ఆమె ఫారిన్లో సెటిల్ అయిపోయింది. గతంలో తనకు కూడా పెళ్ళి అయ్యిండే. తన భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు సద్గురు అవతారం ఎత్తిండు అనేటువంటిది పలువురు విమర్శలు కూడా చేస్తుంటారు. మంచా చెడ, ఆయన చేస్తున్న మంచా చెడ అనే దాన్ని మనం ప్రస్తుతానికి తవ్వట్లే. కానీ కోర్టు అయితే చెప్పింది ఏంటంటే, నీ కూతురికైతే పెళ్లి చేసి అక్కడ సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసేటట్లు చేసినావు, కానీ ఇతర మంది పిల్లల్ని తెచ్చి నీ ఆశ్రమంలో పెట్టేసుకొని సన్యాసులుగా చేసి వాళ్ళనైతే బానిసలుగా చేసుకుంటున్నావా అన్నటువంటి ప్రశ్నలు ఏమనెత్తిందంట. అయితే ఒక తండ్రి తన 2 బిడ్డలు ఆశ్రమంలో బానిసలుగా బందీలుగా మారిపోయినరు, ఆ ఓబీలో దిగిపోయినరు అన్నటువంటి కంప్లైంట్ తోటేసి ఇక మద్రాస్ కోర్టులో కేసు అయితే ఫైల్ అయిందంట. దాని మీద కోర్టు కూడా చాలా సీరియస్గా కూడా రెస్పాండ్ అయిందంట. ఎందుకంటే ఆ ఆశ్రమాలకి అలవాటైన వాళ్ళు, లేకపోతే ఆశ్రమాలలో అంటే ఆ యోగానో లేకపోతే ఇంకేదో ఆ మెడిటేషనో లేకపోతే వాళ్ళ ఇస్తున్నటువంటి స్పీచ్లకు అట్రాక్ట్ అయ్యో ఈవెన్ తల్లిదండ్రికి కూడా పోనోళ్ళు ఉంటారు. అట్లా తన పిల్లలు తన దగ్గరికి రావట్లేదు, తన పిల్లలు కనిపించట్లేదని ఏబిఎస్ కార్పొరేట్ అనేటువంటి ఒక పిటిషన్ వేసిండంట. పాపం ఇక వ్యవసాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పదవి విరమణ చేసినటువంటి కామరాజ్ అనే తండ్రి, ఆయన 2 కుమార్తెలు, ఒకరికి 42 ఏళ్ళు, ఒకరికి 39 ఏళ్ళంట. వాళ్ళు ఇషా ఫౌండేషన్లో ఉన్నారంట. ఇక వాళ్ళు తల్లిదండ్రులు వద్దకు వచ్చేటట్టు లేరు. పాపం పెళ్లి పిల్లల్ని అందరిని వదిలేసినట్టు అన్నట్టు. చేసుకున్నారో చేసుకోలేదో కానీ వాళ్ళు ఇంకా ఆ సన్యాస ఆశ్రమంలో అయితే అంటే సన్యాసులుగా మారేటువంటి ఆ వ్యవస్థలో ఆ ప్రాసెస్లో ఉన్నట్టు. సో తన పిల్లల్ని రక్షించమని చెప్పేసి ఆ తండ్రి కోర్టుకు పెడితే ఇక జగ్గి వాసుదేవుని సద్గురుని కూడా కోర్టు అయితే ప్రశ్నించిందంట. అంటే మీ పిల్లలేమో సుఖ సంతోషాలతోటి సంసారం చేసుకుంటూ ఉండాలి, మంది పిల్లలు వచ్చి ఇట్లాంటి సన్యాస మతం స్వీకరించాలన్నా అన్నటువంటి ప్రశ్న వేసిందంట. ఇట్లా చాలా చోట్ల. ఎందుకంటే కొద్దిమందికి ఏమో ఆ మానసిక చింతన కోసం ఈ సంసారం ఏంది, ఈ చదువులేంది, ఈ జాబులేంది, ఈ పైసలేంది, మంచిగా మెంటల్ పీస్ వస్తుంది అక్కడికి వెళ్తే అని స్వతహాగా వెళ్ళేటోళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది అక్కడికి వెళ్ళి ఆ ట్రాప్ మీన్స్ సద్గురు కానీ లేకపోతే ఇంకో స్వామి కానీ మీరు ఈయనే ఉండనని హిప్నటైజ్ ఏం చేయరు, కానీ ఆ వెదర్కి అలవాటు అయిపోయి ఇంకా తల్లిదండ్రినే మర్చిపోయినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అయితే వస్తుంటాయి. మరి దీని మీద సద్గురు ఎట్లా రెస్పాండ్ అవుతారు, మరి అమ్మాయిలు తల్లిదండ్రులు దిక్కుపోతారా ఏందనేటువంటిది అయితే కాలమే సమాధానం చెప్పాలి.